అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పెరుగుతోన్న ఏఐ వినియోగం దేనికి సంకేతం? ఏఐ రక్తపు మరకలతో ఫ్యూచర్ వార్స్ మరింత భయానకం కానున్నాయా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచానికి డేంజర్ బెల్స్ మోగిస్తోందా? ఏఐ వార్స్ ప్రపంచానికి పెను సవాల్గా మారనున్నాయా? ఏఐ విధ్వంసానికి బ్రేకులు వేయడం ఎలా? ఏఐ టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ మనుగడకే సవాల్ విసురుతోంది. ఇప్పుడు ఈ టెక్నాలజీ యుద్ధాల్లోకి కూడా ప్రవేశించి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో ఏ రెండు దేశాలు ఎప్పుడు యుద్ధానికి దిగుతాయో తెలియని పరిస్థితి ఉంది. యుద్ధ రంగంలోకి దిగితే వార్ వన్ సైడ్ అయిపోవాల్సిందే అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. అందుకే యుద్ధ రంగంలో ఇప్పుడు టెక్నాలజీ వార్దే హవా. శత్రువు, ఆయుధం రెండూ కనిపించవు. ఈ క్రమంలోనే యుద్ధ రంగంలోనూ ఏఐ టెక్నాలజీ తన ప్రాబల్యాన్ని విస్తరిస్తోంది. ప్రత్యర్థుల కదలికలపై 24 గంటలు నిఘా వేసి ఉంచడమే కాదు, ప్రత్యర్థి దేశాల్లో దాడులకు అనువైన లక్ష్యాలను గుర్తించడంలోనూ ఏఐ టెక్నాలజీ విధ్వంసక పాత్రను పోషిస్తోంది. దీంతో యుద్ధ రంగాల్లో పెరుగుతున్న ఏఐ వినియోగంతో ఫ్యూచర్ వార్స్ మరింత భయానకంగా మారుతాయన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. లక్షలాది డేటా పాయింట్లను శోధిస్తూ అందులో కీలక అంశాలను గుర్తించడంపై ఏఐ వ్యవస్థ సమర్థత ఆధారపడి ఉంటుంది. సైనిక లక్ష్యాలను పసిగట్టడానికి, టార్గెట్లను విశ్లేషించి దాడులకు రచన చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ప్రధానంగా ఇజ్రాయెల్ను స్పై మాస్టర్గా చెప్పుకోవాలి. దశాబ్దాల పాటు కసరత్తు చేసి సమర్థ డేటా, నిఘా మౌలిక వసతులను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. తాము సంపాదించిన భారీ నిఘా సమాచారాన్ని నిల్వ చేయడానికి ఇజ్రాయెల్కు దేశీయ సర్వర్లలో చోటు సరిపోక 2021లో మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకుందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నిజానికి 2021లోనే హమాస్తో జరిగిన పోరులో తొలిసారిగా ఏఐని ఉపయోగించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు కాలక్రమేణా ఏఐ వినియోగం కాస్త విస్తృతంగా పెరిగి ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల్లోనూ పలు దేశాలు ఏఐ టెక్నాలజీని మరింత విస్తృతంగా వినియోగించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమాసియా యుద్ధంలో పాలంటీర్ మావెన్ స్మార్ట్ వ్యవస్థ సాయంతో ఇరాన్ను అమెరికా సైన్యం టార్గెట్ చేసింది. దీని సాయంతో మొదటి వారంలోనే 3000కు పైగా లక్ష్యాలపై దాడి చేసింది. ఇందులో ఏఐ ఆధారిత టార్గెటింగ్ వ్యవస్థలను గణనీయంగానే ఉపయోగించినట్లు సమాచారం. అటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఇదే జరిగింది. ఇరు దేశాలు ఏఐని తమ టార్గెటింగ్ వ్యవస్థలతో అనుసంధానించాయి. 2025లో రష్యా సైన్యం సైనిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దళాలు 8 లక్షలకు పైగా డ్రోన్ దాడులను వీడియో తీశాయి. ఈ దాడుల్లో ఎక్కువగా ఏఐ, ఎన్హాన్స్డ్ ఫస్ట్ పర్సన్ వ్యూ FPV డ్రోన్ల సాయంతో జరిగినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీని ద్వారా రష్యాకు సంబంధించిన లక్షల గంటల ఫుటేజ్ను ఉక్రెయిన్ సంపాదించుకోగలిగింది. ఇటీవలి కాలంలో రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులకు, శత్రువులను సమర్థంగా లక్ష్యం చేసుకునేలా ఏఐ నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిజానికి నేటి యుద్ధాల్లో సమాచారమే సైన్యాలను నడిపిస్తోంది. ఆయుధాలు, ఆహారం, ఆయుధ వాహనాలు, సురక్షితమైన దారిని ఏఐ సూచిస్తోంది. కొన్ని ఆయుధ వ్యవస్థలు ఎప్పుడు విఫలం కావచ్చో ముందే గుర్తించి హెచ్చరిస్తోంది. ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్పై ఏఐ సాయంతో సైబర్ దాడులకు పాల్పడుతోంది. చైనా సైబర్ సేన ప్రత్యర్థుల దాడులను అడ్డుకోవడంతో పాటు వారి సైబర్ యంత్రాంగంలోని లొసుగులను కనిపెట్టి దాడి చేస్తోంది. భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ను స్వదేశీ ఆకాశ్ క్షిపణులు, నావిక్ ఉపగ్రహాలు విజయవంతం చేశాయి. తుర్కియే చైనాల నుంచి పాక్ సంపాదించిన ఆధునిక డ్రోన్లు, క్షిపణులు, జామింగ్ పరికరాలను భారత్ నిర్వీర్యం చేయగలిగింది. అయితే ఏఐ వినియోగం నైతికపరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీలో వాడుతున్న కోడింగ్, అనుసరిస్తున్న గైడ్లైన్స్ ప్రకారం రోబోలు మనుషులకు ఎలాంటి హాని చేయలేవు. అయితే ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే ఈ రూల్స్ మారిపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనుషులు రూపొందించిన రూల్స్నే అవి అతిక్రమిస్తే, మనం చెప్పే పనులు చేయడం మానేసి సొంత టాస్కుల్ని పూర్తి చేసేందుకే ప్రాధాన్యమిస్తే ఇలాంటి పరిణామాలతో మానవ జాతికి ముప్పు తప్పదని సైంటిస్టులు అంటున్నారు. ఏఐ టెక్నాలజీ గనక యుద్ధాల్లోకి పూర్తి స్థాయిలో విస్తరిస్తే భవిష్యత్తు భయానకంగా మారే ప్రమాదముందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి రెండు వైపులా పదునున్న ఏఐ టెక్నాలజీని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలంటున్నారు నిపుణులు.